కలవను కూడా కలవా, వీడియోలు కూడా ఏం చేయను, డిలీట్ చేసి వెళ్ళిపోయాడికేంచి నాకు నచ్చుతలే, మా ఇంట్లో తిడుతున్నాను, చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ పండు ఛానల్. సో ఆయన ఛానల్లో నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? సో ఆయనకు తెలియకుండా సో నేనైతే ఆయన ఛానల్ అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఆయనకు కూడా తెలీదు. సో మనమైతే ఇక్కడికి కాల్ చేసి అయితే పిలుద్దాం. సో హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో తరుణ్, ఏడున్నావు? ఇంటికాడ. ఏం చేస్తున్నావు? ఏంలే. సరే, ఇక్కడ పవన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రా. ఇక్కడ పవన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ పంపుతా, చూడు, జల్దీ రా. సరే సార్, వస్తున్నావు 5 నిమిషాలు. సరే. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. A few moments later. చల్, తరుణ్ అయితే వస్తుండు. వీడియోలు ఇప్పుడు కాలి కొమ్మేయాలి. ఏం చేస్తావు? పవన్ అన్న ఎడికాను, ఏడుకోండి అప్పటి లోపల మనం చూసేద్దామా? దా. కాదు, 5 నిమిషాలని ఇంతసేపా? ఏం చేసినా అయ్యా, బస్సులోకి వెళ్ళి దిగి వచ్చినా మళ్ళీ కాదు, నేను వీడియోలు చేయడానికి విలువలేండి. ఒకటి చెప్దామని పిలిచిన నీకు. యాక్టింగ్ లో చేయకు. అరే నిజంగా ఏంది? ఏం లేను, మొన్న వీడియో చేసినావు కదా. ఏది? మన యూట్యూబ్ లా ప్రపోజ్ ది. కానీ నువ్వు చేసిన ప్రాంకే కానీ సో మా ఇంట్లో వాళ్ళంతా అసలు డిలీట్ చేసేతారు. వాళ్ళు ఏమేమో అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. ఏది మొన్న తీసిందా? ఏదైంది నీకు చెప్పిన లాస్ట్ కి ప్రాంక్ అని. సో అందరు అది లాస్ట్ ప్రాంక్ అని ఎవరు చూడట్లేరు. సో డిలీట్ చేయి కదా. నువ్వు కథలు పడకు, ఉండని. అరే నిజంగా ఏ పిచ్చా ఇంత కష్టపడి తీసినా నీకు తెలుసా అది? నువ్వు కష్టపడ్డు ఉండొచ్చు కానీ అందరు ఏమేమో అంటున్నారు. ఎందుకు చెప్పు? ఎవరేమనుకురామా నీకు అంటున్నారు. ఏ పోనీ అది చూసి కూడా ఎవరు నాతో కూడా మాట్లాడతలేడు. ఆయన మీ బాయ్ ఫ్రెండ్ అని అంటున్నారు. ఎందుకు చెప్పకపోయినా మళ్ళా? నువ్వేమన్నా బాయ్ ఫ్రెండ్ అవునని చెప్పడా? మళ్ళా తెలుసుగా అలా కూడా గమ్మునండి. మళ్ళీ డిలీట్ చేయి. నాకు మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది, వీడియోలు చేద్దాం. చదువుకో పోయినాక కానీ నువ్వు డిలీట్ చేయి ఫస్ట్ వీడియో. నువ్వు కథలు వడకారి. అరే నిజంగా ఏం డిలీట్ చేయాలి? వీడియో డిలీట్ ఎందుకు చేస్తారు? నువ్వు నాతో ఏమేం చేసినా అది కూడా డిలీట్ చేసేయి. ఎందుకు? నాకు నచ్చుతలేవు. దాంట్లో ఏముండాలి? తిడుతున్నారు. ఏం తిడుతారు? ఎందుకు తిడతారు? ఏమని చేసినా నేను తీసే అన్నప్పుడు తీసేస్తారు. అన్ని కథలు పడకు. నువ్వు కష్టపడి ఉండొచ్చు కానీ దాంతో నేను కూడా కష్టపడే తీసిన. నాకు ఇప్పుడు పిచ్చిలు ఇవ్వటకు నేను వీడియోలు చేద్దామని వచ్చిన. జల్దీదా. అసలు నేను చెయ్యను అంటే మళ్ళీ వీడియోలు చేద్దామని అంటావేంది? తీయనికేమైంది? 5 నిమిషాలుగా చెప్దామని పిలిచిన. ఏం చెప్దామని? డిలీట్ చేయి వీడియోలో. యాక్టింగ్ లో చేయకు, నేను చెయ్యా గానీ. మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు తరుణ్. తిడితే చెప్పుకో, మళ్ళీ వాళ్ళకి చెయ్యనని చెప్పు. నువ్వు డిలీట్ చేయి. నువ్వు ఇంత చేసినా చెయ్యను. ఇచ్చా తరుణ్, నాకు ఇష్టం లేదు అయినా డిలీట్ చేయన్నా కదా. నేను అయినా చెయ్యని తోని. అట్లా మళ్ళీ చేయండి అనుకుంటే ఆ రోజే చెప్పాలండే. నువ్వు నాకు చెప్పలేవు కదా లాస్ట్ ప్రాంక్ అని. లాస్ట్ చెప్పినావు కదా. ముందు ఆరికి ఇట్లా వీడియో చేస్తా అంటే నేను తీయకపోతుండే. ఇప్పుడు ఏం చెప్పారు? నేను డిలీట్ చేయ. నాకు వద్దు తరుణ్ వీడియోలు కాకపోతే చేసుకో నువ్వే, మళ్ళా నేను చెయ్య.
మళ్ళీ నువ్వు చేసిన దాన్ని నీకు తెలియలేదా మళ్ళీ చేసే ముందు? సరే ఇది వదిలేసేయి, అన్ని చేసినావా ఫస్ట్ నుంచి, మళ్ళీ అవేమైనాయి? అవి కూడా డిలీట్ చేసి చెయ్యారు అంటే మీకు నాకు నచ్చుతలేదా రెండు డిలీట్ చేయి, మా ఇంట్లో తిడుతున్నాను. నీకు నచ్చినప్పుడు చేసినావు కదా మళ్ళీ నీకు నచ్చినప్పుడు చేసుకున్నప్పుడు నీకు నచ్చినప్పుడు నీ ఇష్టమైతే నేను డిలీట్ చేసుకో. వేరే వాళ్ళు వచ్చిర్రు అనుకో, ఏమన్నా అనుకో, మా ఇంట్లో అయితే నన్ను తిడుతుంటారు. డిలీట్ చెయ్యి. ఓరన్న బాయ్ ఫ్రెండ్ వద్దంటుండేమో మళ్ళీ, వచ్చినారు కొత్త, అందుకే అందుకే ఈ షో కథలు పడుతున్నావు. తెలియదా? అన్ని ఇప్పటి నుంచి నీతో రీల్స్ కూడా చేయగానే డిలీట్ చెయ్యి. సరే చెయ్యకు కానీ అరే కాదు, నువ్వు డిలీట్ చెయ్యి. సరే చెయ్యకు కానీ అరే కాదు, ఏడికన్నా పోతారన్న ఇంటికి పోతాం అలా మీ కథలు. ఇప్పుడు నువ్వు వీడియోలు చేయడానికి అన్నావు, వీడియోలు చేయడానికి వచ్చిన. అవును డిలీట్ చేసి వెళ్ళిపోయాడికేంచి. కాతారు ఎందుకు చేయవు? నా ఇష్టం అదే చెయ్యరు. డిలీట్ చెయ్యి నువ్వు ఫస్ట్. ఎందుకు కారణం ఏం చెప్పు. నాకు నచ్చుతలే మా ఇంట్లో, ఇట్లా తిడుతున్నాను. ఏమని తిట్టారు? ఏందవన్నీ చిల్లరగా అవి ఇవి అని చెప్పేసి. ఏం చిల్లరగా ఏమన్నా వీడియోలో? ఏమో వాళ్ళు తిడుతురు, వాళ్ళకి నచ్చుతలేదంట. చేయొద్దు అని చెప్పిరు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? డిలీట్ చెయ్యి. అది చెయ్యమంటావేంది? అదే నువ్వు డిలీట్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నువ్వు డిలీట్ చెయ్యి. చెయ్యరారిక నాకు టైం అవుతుంది ప్లీజ్. నేను వీడియోల కోసం వచ్చినాను. కథలు పడకు. డిలీట్ చేస్తావా చేయమన్నా అవసరం లేదు. ఇప్పటి నుంచి కలవను కూడా కలవా, వీడియోలు కూడా ఏం చేయను. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు లేంది? అరే మా ఇంట్లో తిడుతున్నాడు తారు. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇప్పుడు అన్ని కథలు పడుతున్నావు కొత్తగా? కొత్తలు వచ్చిరు అందుకని. అయితే వాళ్ళతోనే డిలీట్ చేయి. మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడారు కదా, అయితే వాళ్ళకి చేసుకోమని చెప్పు, వాళ్ళతో ఫోన్ చెప్పి చేపిస్తాం. వాళ్ళు ఎందుకు చేస్తారు? నేను చెప్తున్నా కదా, నాకు నచ్చుతలే. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే ఇవన్నీ చూసేవారు కూడా నా దగ్గరికి రారు కదా. అంటే నీకు నచ్చినప్పుడు నువ్వు చేసావు అంతే. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. అందుకే అమ్మాయిల బుద్ధి ఇదే కదా. ఇప్పుడన్నా తెలుసుకున్నావు, అర్థమైందా? ఇంకో దగ్గర పోకు మళ్ళా. సో పోతా, నేను కూడా పోతా. నేను ఎందుకు బరాబర్ పోతా. ఓ అన్ని ఇష్టం అని నేను ఎందుకు చెప్తా కానీ. సో నువ్వైతే డిలీట్ చేయి. మళ్ళా వీడియో డిలీట్ చేసిపోతారు. నాకు వద్దు. నువ్వు చేయమంటే చేయాలి, నువ్వు డిలీట్ చేయమంటే డిలీట్ చేయాలి, అని నీ పాట పాడాలి. నేను పాడాలి కాబట్టి మీదికి వెళ్ళి దిగి వచ్చినావు, నీ మాట వినాలి. మీదికి దిగి వచ్చినావు, మా ఇంట్లోకి దిగి వచ్చినావు నాకు తెలియదు కదా. కొత్తలు వచ్చారు వాళ్ళతోనే ఉన్నా. అరే ఉంటే వాళ్ళతో అందుకే చెప్తున్నా డిలీట్ చేయమని. నువ్వు డిలీట్ చేసి ఉంటా. నువ్వు కథలు అడగ. నువ్వు డిలీట్ చేసి చెయ్యరు కాదు, నువ్వు ఇట్రా చెయ్యి అన్నప్పుడు చెయ్య బై బస్. నాకు అవసరం లేదు. తరుణ్ అర్థమైతే నువ్వు ఫస్ట్ ఇక్కడ రా. కాదు తరుణ్ కదా, నువ్వు డిలీట్ చేసు. కాదు తరుణ్ డిలీట్ చేయి. డిలీట్ చేయ. నాకు వద్దు, నాకు ఉందని చెప్తే అర్థమైతలే. సరే అన్ని డిలీట్ చేస్తా. నేను నీతో ఏమేమి చేసిన ప్రతి ఒక్క వీడియో డిలీట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ లో కూడా డిలీట్ చేసా. ఏమేమి ఉన్నాయి అన్ని డిలీట్ చేసా. ఇంకొకసారి నువ్వు నాతో కూడా మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? మాట్లాడతా కానీ వీడియోలు అయితే డిలీట్ చేయి. అవసరం లేదు. దెంగే అయిపోయి నుంచి అవసరం లేదు. అందరు కొత్త వాళ్ళు దొరుకుతారు, కథలు పడుతున్నావు. అన్ని చేస్తున్నా. కాదు ఆగు ఒక నిమిషం చెయ్యని మళ్ళా చేస్తున్నా కదా. నేను చేసుకుంటా కదా. నువ్వు ఎందుకు చేసుకుంటావు? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను చేస్తా.
కథలు పడక నేను చేస్తా కదా, ఆగు. దేనిలో ఇంకా ఇన్స్టాగ్రామ్ లోకి కూడా డిలీట్ చేయాలి కదా. నేను చేస్తాను, నువ్వు షో చెయ్యకు. ఆగు, ఇక్కడ రా, నేను నీకు చెప్తారా, నేను నీకు చెప్తా. నేను జస్ట్ ప్రాంక్ చేసిన, ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా చూడ చెప్పు. నువ్వు ఇక్కడ రా, నేను జస్ట్ ప్రాంక్ చేసిన. ఇక్కడ ఏం ప్రాంక్ చేసినావు? జస్ట్ అవసరం లేదా, అవసరం లేదా. ప్రాంక్ చేసిన నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి. సో చూడు, ఇంకా కెమెరా చూడు, కెమెరా పెట్టినా సేడా పెట్టినా చూడు, నువ్వే చెప్పు. అవసరం లేదు నాకు కెమెరా కనబడితే వాళ్ళదింగ్ ఇప్పుడే చెప్తున్నా. కాదు, నువ్వు చూడు, నేను జస్ట్ ప్రాంక్ నువ్వు చేయలే నా పైన చేసి. ఇప్పుడు ఇది ఎవరైనా చూసో మళ్ళీ ఎలా కొట్టేస్తారు. కాదు, నువ్వు నా పైన ప్రాంక్ చేయలే. నువ్వు నాతో మాట్లాడకాడికావు. నువ్వు నా పైన ప్రాంక్ చేసిన. సో నేను కూడా ప్రాంక్ చేసిన, ఎందుకంటే సీరియస్ అవుతున్నావు. నేను అట్లానే విన్నా కాలేను ఏమైనా. సో కెమెరా ఎడబెట్టినా చూడు, నేనేం చూడ. నేను జస్ట్ నీ మీద ప్రాంక్ చేసిన, ఎట్లా రియాక్ట్ అవుతావని మాత్రమే గానీ. సో నేను ఎందుకు నాకు తెలియదు అది విషయం ముందు. ఇక్కడ నేను డిలీట్ చేసిన, ప్రాంక్ చేసిన పండుగ కెమెరా ఆడబెట్టినా చూడు. వద్దు డిలీట్ చేయి, ఫస్ట్ వీడియో డిలీట్ చేసి వద్దు. కెమెరా చూడు, ఏం చూడ ఓ వారికా నువ్వు నాకు కెమెరా చూడు, పెట్టుకో, అన్నీ పెట్టుకో, మాట్లాడు. జస్ట్ ప్రాంక్ చెప్తున్నా కదా. చేసినావు కరెక్టే. మళ్ళీ ఈ వీడియోల కాడ ఎవరైనా చేస్తారా హారిక? సో నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే చేస్తావా చేయవా అని చెప్పేసి చేయడానికి అయితే సిద్ధమైనాడు. సో తరుణ్ పండు అయితే వీడియోలు కూడా డిలీట్ చేయడానికి ముందుకెళ్ళిపోయిండు. చెప్పు వీడియో చెప్పు నచ్చినట్టయితే. అరే ప్రతి ఒక్క దానికి ప్రాంక్ చేస్తారా ఎవరన్నా? నువ్వు చేయవా? ఏం చేసినా నేను బై, నేను ఓన్లీ లవ్ ప్రపోజల్ ఒకటే చేసిన, అంతే. ఇంకేం చేసిన? ఫస్ట్ ఒకటి చేసిన. చెప్పు, ఏం చెప్పాలి? వీడియో నచ్చినట్టయితే చెప్పు. ఎందుకు నచ్చుతుంది? మళ్ళీ నా మీద చేస్తే ఓన్కి నచ్చదు. ఎందుకు నచ్చదు? నువ్వు నా మీద చేస్తే నచ్చుతుంది మళ్ళా. నువ్వు చెప్పు, అంత సీరియస్ గా కొత్తి ప్రాంక్ అని చెప్తున్నా కదా. నువ్వు వీడియోల కాడికి ఓకారిక మాట్లాడు. సరే ఇప్పటి నుంచి తరుణ్ పండు దగ్గర ప్రాంకులు చేయను. సో చెప్పు. సో గైస్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకేం చెప్పాలి? ఇంకేమేం చెప్పు. చెప్పే ముందు దీనికి సిగ్గు ఉండాలా ఫస్ట్. మళ్ళా వీడియోలు డిలీట్ చేయమంటే ఎట్లుంటుంది చెప్పు మీరే. కష్టపడి తీయాలి, ఎడిటింగ్ చేయాలి, అన్ని చేయాలి, ఇంకా మీదికెళ్ళి డిలీట్ చేస్తా అంట. సో అది గైస్. సో రీసెంట్లీ మేము పెట్టిన వీడియోస్కి అయితే చాలా అంటే చాలా రీచ్ వచ్చింది. సో గైస్, కింద ఉన్న ఒక బెల్ ది నోటిఫికేషన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకైతే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. మేము ఏదైతే వీడియోస్ పెడతాం ప్రతి దానికి అప్డేట్ వస్తుంది. సో రీచ్ అయితే ఎక్దమ్ వేరే లెవెల్ ఉంది. సో గైస్, నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఇప్పుడు నేను వాడుకో. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీరు నాకు చెప్పురి. సో నాకు చెప్పండి, నెక్స్ట్ తరుణ్ పండు పైన ఏం వీడియో చేయాలో నాకు చెప్పండి. సో అంటిల్ దెన్ వాచింగ్ ద వీడియోస్. చలో బాయ్ బాయ్.